వైఎస్ వివేకానంద రెడ్డి గారి 74th బర్త్డే. ఈ రోజు ఇప్పుడే సమాధి దగ్గర నుంచి అక్కడ నిల్చొని ఉండగా ఏయో జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తొచ్చేది మాత్రం మీకు పులివెందుల్లో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఇంతకు ముందు మేము రాజారెడ్డి స్ట్రీట్ లో ఉండేవాళ్ళం. పెద్ద ఇల్లు ఉంది, దాని పక్కనే స్టేట్ బ్యాంక్ ఉంది. స్టేట్ బ్యాంక్ అనుకుని ఒక చిన్న సందు ఉంది. ఆ సందులో బంధువులు అందరూ చాలా మంది ఉన్నారు. అవినాష్ మాకంటే ఒక 10 సంవత్సరాల దాకా చిన్న. నాకు జ్ఞాపకాలు ఆ సందులో అందరు మాడుకుంటుంటే అవినాష్ పరిగెత్తుకుంటూ రావడం. చిన్న పిల్లోడు, అప్పట్లో రాకేష్ అని పిలిచేవాడు. హాలిడేస్ కి ఇంటికి వచ్చినప్పుడంతా అమ్మా నాన్న ఖచ్చితంగా అందరి ఇళ్లకు పంపిపోయి అందరినీ పలకరించి వస్తామని చెప్పేవాళ్ళు. సో పిల్లలు ఉన్నా లేకపోయినా నేను ఒకదానైనా సరే అందరి ఇళ్లకు పోయి అందరినీ పలకరించి వచ్చేది. పిల్లలు ఉంటే సమ్మర్ లో అందరం కలిసి ఆడుకునే వాళ్ళం. మా వీధిలో కొన్నిసార్లు నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ లెటర్ తీసుకొచ్చాడు, ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు. అసలు ఇట్లా ఇన్సిడెంట్ కి ఇట్లా నాన్న మర్డర్ కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడ గానీ అనుకోలేదు. నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు, మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోని లాగానే చూస్తుంటాం. అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడ గానీ రాలేదు.